28 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్‌సిఎస్‌సి హాస్పిటల్ మన హైదరాబాద్‌లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. మావోయిస్టు పార్టీలో పెద్ద కుదుపు. ఇప్పటికే ఆపరేషన్ ఖగ్గర్‌తో పూర్తిగా మావోయిస్టులను లొంగుబాటు చేసేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అండ్ చాలామందిని మట్టుపెడుతుంది కూడా. ఈ నేపథ్యంలో మావోయిస్టు చీఫ్ దేవ్జీ గారు లొంగుబాటు అనేది సంచలనంగా మారింది ఒకసారిగా. అసలు మావోయిస్ట్ పార్టీకి పూర్తిగా కొలాప్స్ అయినట్టేనా? ఇంకా మావోయిస్టులు ఉన్నారా? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు మావోయిస్టు మాజీ నేత జంపన్న గారు జాయిన్ అవుతున్నారు జూమ్లో. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ దేవ్జీ లొంగుబాటు అనేటువంటి వార్త మనం వింటున్నాం. మావోయిస్ట్ చీఫ్గా ఉన్నారు, ఆయనే లొంగుబాటు అంటే ఇంకా ఆల్మోస్ట్ మావోయిస్టులు అందరూ లొంగిపోయినట్టేనా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నారా? గత కొంతకాలంగా ఉమ్, అనేక మంది విశ్లేషకులు చెప్తున్న విషయాలే. మావోయిస్టు పార్టీ అంటే సాయుధ పోరాట రూపంలో అదొక చివరి దశలో ఉందనే విషయాన్ని నేను కూడా గతం నుండి చెప్తున్నా నేను. ఉమ్, వాస్తవంగా మావోయిస్టు పార్టీ అంటే కొనసాగుతున్న దాడి రాజ్యం యొక్క బలాన్ని, మావోయిస్టు బలాన్ని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు 2 సంవత్సరాల క్రితమే సాయుధ పోరాట రూపాన్ని వాళ్ళు ముగించవలసి ఉండే. సాయుధ పోరాట రూపాన్ని, పార్టీని కాదు. ఉమ్, వాళ్ళ సిద్ధాంతం అనేది వేరు. ప్రజల కోసం వాళ్ళు పనిచేసిన 50 ఏళ్ల చరిత్ర అది గొప్పదది. ఉమ్, అది ప్రజలందరికీ దేశంలో, విదేశాల్లో తెలిసిన విషయాలే. ఉమ్, కాబట్టి సాయుధ పోరాట రూపం అనేది ఏదైతుందో అది అసాధ్యంగా మారిపోయింది. ఎప్పుడో తేలిపోయిందది. అయితే వాళ్ళు తొందరగా నిర్ణయాలు తీసుకోలేదు. దాని ఫలితం చాలా నష్టాలు జరిగినాయి. కేంద్ర, రాష్ట్ర కమిటీలు చాలా మంది చనిపోయిండ్రు. ఉమ్, కాబట్టి ఈ నేపథ్యం లోపట గత అక్టోబర్ 15 నుంచి గూడా అంటే సాయుధ పోరాట విరమణ చేస్తూ గూడా సోను, ఆషన్న, రామ్‌దేవ్ అనేక మంది వచ్చిండ్రు. ఇంకా చాలా మంది సరెండర్ అయ్యిండ్రు. ఉమ్, కాబట్టి ఒక 700 మందికి పైగా 700 లేదా ముందు నుంచి కలిపితే 1000, 1200 మంది గూడా సరెండర్ అయ్యిండ్రు. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు అంటే దేవ్‌జీ, మల్లారాజిరెడ్డి అంటే కొద్దిమంది, అతి కొద్దిమంది మిగిలిపోయి ఉమ్, అంటే దానికి నాయకుడిగా దేవ్‌జీ ఏదైతే ఉన్నాడని చెప్పబడుతుండ్రో, అంటే వాళ్ళు గూడా ఏమి చేయలేరు అనేది గూడా అనేక మంది విశ్లేషిస్తుండ్రు. ఉమ్, అది వస్తారనేది రావడమా లేదా చనిపోయేది గూడా చూస్తున్నాం మనం. స్వామి చనిపోయిండు, గణేష్ చనిపోయిండు. ఇగ దాని ఇప్పుడు వీళ్ళు ఏదైతుందో ఇప్పుడు వీళ్ళు రావడం అనేదుందో సమాజం కోరుకుంటుంది. చాలా మంది ఉమ్, కమ్యూనిస్ట్ అభిమానులు కోరుకుంటుండ్రు. రావాలని వెల్కమ్ చేస్తుండ్రు. నేను మొదటి నుంచి ఇట్లా వచ్చే వాళ్ళని వెల్కమ్ చేస్తున్నా. ఇప్పుడు ఉమ్, వచ్చే వాళ్ళని గూడా నేను స్వాగతిస్తున్నా. ఇది వచ్చి వాళ్ళు ఈ సమాజంలో వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళ ప్రజల కోసం అంకితమైన భావము ఏదైతుందో దానిని ఇక్కడ ప్రదర్శించాలి. ఉమ్, ఇక్కడ అంటే అడవిలో ఉండడము, తుపాకులు పట్టడమే విప్లవం కాదు. ఈ మొత్తము 140,00,00,000 ఈ భారత ప్రజానీకంలో వాళ్ళు స్వయంగా ఇక్కడ ఉండి, వాళ్ళు ప్రజా సంఘాలు పెట్టొచ్చు, ప్రజా ఉద్యమాలు నిర్మించొచ్చు, ఉమ్, కమ్యూనిజం కోసం పోరాడొచ్చు. వాళ్ళ సిద్ధాంతం ఇక్కడ డౌన్ కావాల్సింది ఏమీ లేదు ఇందులో. ఇందులో అవమానము లేదు, ఏలన చేయాల్సింది ఏమీ లేదు. ఒక రూపం మారుతుంది. ఉమ్. ఆ రూపంతోటే ఏదో అంటే వాళ్ళు అవమానంగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఇది అనేది నేను చెప్పదలుచుకుంటున్న విషయం. ఉమ్. అంటే సార్ దేవ్జీ గారితో మీకు ఏమన్నా పరిచయం ఉందా సార్? ఎంతమంది ఏమన్నా కలిసారా అప్పట్లో మీరున్నప్పుడు? దేవ్‌జీ నేను 1984 ఒకే కాలంలో ఒకేసారి మేము ప్రయాణమై నేను ములుగు ఏటునగరం అడవిలోకి నేనెళ్ళినా, ఉమ్, దేవ్‌జీ అక్కడి నుంచి మా దగ్గర నుంచి అంటే తను గూడా ఆ ప్రాంతానికొచ్చి ఆ నుంచి గోదావరి నది దాటి గడ్చిరోలు పోయిండు. అప్పటినుంచి మాకు పరిచయం. 1984 మేలో బట్టే మా పరిచయము. ఉమ్, ఆ తర్వాత మేము వివిధ సందర్భాల్లో మేము కలుసుకున్నాం. కలుసుకోవడమే గాదు 2001 ఇద్దరం ఏకకాలంలో సీసీ మెంబర్‌లమైన మేము. ఉమ్, ఒకటే కాలంలో. ఆయన దండకారణ్యం నుంచి సీసీ మెంబర్. నేను తెలంగాణ నుంచి సీసీ మెంబర్. నేను తెలంగాణ సెక్రటరీగా ఉన్నా, సీసీ మెంబర్‌గా ఉన్నా. తిరిగి నేను సీఆర్‌పీలో ఉన్నా, ఆయన సీఆర్‌పీలో ఉన్నాడు. ఆయన ముందు సీఎంసీలో ఉన్నాడు. నేను ఆ తర్వాత సీఎంసీ లోపటికి 2008 లోపట కూడా మేము కలిసి 2008 నుంచి మేము 11 వరకు కూడా సీఎంసీలో భాగంగా కూడా మేము పనిచేసినాం మేము. ఉమ్. ఆ తర్వాత కూడా నేను వచ్చే ముందు కూడా నాకు దేవ్‌జీ కలిసిండు. మేము మాట్లాడుకున్నాం. మేము మంచి క్లోజ్‌గా మేము మూవ్ అయిన వ్యక్తులమే మేము. సో ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ టాప్ లీడర్స్? అంటే కమిటీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఇంకెవరన్నా ఉన్నారా? ఆల్మోస్ట్ అందరూ లొంగిపోయినట్టే కనపడుతుంది. మార్చికి డెడ్‌లైన్ పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వము. అంటే సీసీ మెంబర్‌లనంటేను ఇప్పుడు మనకు చాలా కాలం నుంచి మీడియా లోపట నానుతున్న విషయం గణపతి పూర్వ హ్మ్. సెక్రటరీ ఎవరైతే ఉన్నారో హ్మ్. ఆల్రెడీ ఆయన పీబీ మెంబర్, పొలిట్ బ్యూరో మెంబర్ ఆయనే. హ్మ్. ఆ పొలిట్ బ్యూరో మెంబర్‌గా ఆయనే ఉన్నాడు.
ఆయనే మరొక పొలిట్ బ్యూరో మెంబరు సాగర్ అంటే మిస్రి అంటారు. జార్ఖండ్. ఉమ్, జార్ఖండ్‌కు సంబంధించిన మిస్రి సాగర్ అంటారు. కాబట్టి జార్ఖండ్‌లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ సీసీ మెంబర్‌లుగా ఉన్నట్టుగా మనకు తెలుసు. ఉమ్, ఇంకా ఎవరైనా తీసుకున్నారా? లేదా? అనే విషయం మనకేమి తెలవదది. ఉమ్, ఇద్దరు మాత్రం పాత సీసీ పొలిట్ బ్యూరో మెంబర్‌లు వీళ్ళిద్దరున్నారు. ఉమ్, అయితే ఇతర రాష్ట్ర కమిటీ మెంబర్‌న్నారు. ఇతర రాష్ట్ర కమిటీ మెంబర్‌లు అది ఛత్తీస్‌గఢ్‌లో గాని, లేదా తెలంగాణ ఉదాహరణకు దామోదర్ గూడా ఉన్నాడు. ఉమ్, లేదా ఇప్పుడు ఏఓబీలో కూడా సురేష్ ఉన్నాడు ఉదాహరణకు. లేదా పాపారావు ఉన్నాడు. ఉమ్, లేదా ఒరిస్సాలో ఉన్నారు. జార్ఖండ్ ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారో మనకు పేర్లు కొంతమంది తెలవకపోవచ్చు గాని, ఉమ్, అంటే సీసీ మెంబర్‌లు అయితే మాత్రం మనకు తెలిసినోళ్ళు వీళ్ళు. కాబట్టి ఏదైనా ఒక చివరి దశలో ఉంది కాబట్టి ఏందంటే వాళ్ళు అంటే దాడి అనేది తీవ్రంగా ఉంది కాబట్టి ఉమ్, మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట రూపంలో కూడా పనిచేయలేని పరిస్థితి ఏనాడో ఏర్పడింది కాబట్టి నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు రండి. ఉమ్. బయట వచ్చి అంటే ఏదైతుందో ప్రజానీకంలో మీరు పనిచేయండి అనేదే నేను చెప్తున్న విషయం. ఉమ్. అంటే సార్ ఈ ఆపరేషన్ ఖగ్గర్ తీవ్రతరం అవుతున్నటువంటి కారణంగానే ఈ లొంగుబాటు అనుకోవచ్చా? లేకుంటే మీరన్నట్టుగానే నిజంగానే వారు రూపు మార్చుకోవడం కోసం వస్తున్నట్టుగా అనుకోవచ్చా? పెద్ద పెద్ద ముఖ్య నేతలందరూ కూడా ఈ లొంగుబాటు అనేది. నేను అర్థం చేసుకుంటున్న మార్గం ప్రకారంగా ఏంటంటే ఉమ్, మావోయిస్టు పార్టీ అక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే పరిస్థితులు అంటే ప్రజా సంఘాలు నిర్మించలేని పరిస్థితి, ప్రజా ఉమ్, ఉద్యమాలు నిర్మించలేని పరిస్థితి, తర్వాత మావోయిస్టు పార్టీ ముందుకు పోలేని అంటే విప్లవం విజయవంతం చేసే పరిస్థితులు ఏవైతున్నాయో లేనప్పుడు, లేవు అనే విషయము గత 8 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద గ్రహించవలసిన విషయాలు. ఉమ్, అంటే ముందు చూపుతోటి గ్రహిస్తే వాళ్ళు, వాళ్ళు ఆనాడు దాడి ఇంత లేనప్పటికి కూడా వాళ్ళు ముగించవలసి ఉండేవాళ్ళు ఉమ్, తెలివితోటి. కానీ వాళ్ళు ముగించలేదు. ముగించిన దాని ఫలితం అనుభవించిండ్రు. అది ఇంకా నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే దాడి తీవ్రత, నష్టాలనేటియో వాళ్ళను మరింత గూడా వేగిరపరిచిందని చెప్పొచ్చు. ఉమ్, వాళ్ళు మరింత ఒక అనివార్యమైన స్థితికి నెట్టబడ్డారు. వాస్తవంగా కమ్యూనిస్టులు అనే వాళ్ళు ముందు చూపుతోటి గ్రహించి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కాబట్టి ఏదైనప్పటికీ అంటే అనివార్యత గురై వచ్చిన దాన్ని చాలా సులభంగా అంటే ప్రాణభయంతోటి వచ్చిందనేది ఈ మాట అనేది ఏందో అది ఏలన చేయడం కరెక్ట్ కాదది. ఉమ్, మనుషులు కమ్యూనిస్టులుగా, మావోయిస్టులుగా ఎవరైనప్పటికీ చనిపోతాం అనేది కాదు. చనిపోతాం అనుకుంటే మరి వందల వేల ఎన్‌కౌంటర్‌లు ఉన్నారు. ఉమ్, 50 ఏళ్ల కాంచి పనిచేస్తున్నారు గదా! ఒకే సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. అంటే మిగిలిన సంవత్సరాలంతా సుఖంగా బతికిండ్రని కాదు గదా! ఉమ్, కాబట్టి ఇక్కడ అంటే విప్లవం అనేది విజయవంతం చేసే పరిస్థితులనేటివి సాయుధ పోరాట రూపంలో. విప్లవం అంటే సాయుధ పోరాట రూపంలో ఉమ్. సాధ్యం కాదని ఏనాడో తేల్చిన విషయం ఇవాళ అర్థం చేసుకొని కూడా రావడం అనేది ఉందో అది అభినందించే విషయమే. నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ చివరి దశ లోపటైనా అర్థం ఉమ్. చేసుకొని ప్రజల కోసం పనిచేయడానికి నిర్ణయించుకోవడం అనేది మంచి విషయం అది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది మొత్తానికి దేవ్జీ లొంగుబాటు నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తిగా ఇక చివరి దశకు చేరుకున్నట్టుగా కనపడుతుంది. మిగిలిన కొంతమంది కూడా తొందరలోనే లొంగిబాటు అవుతారనేటువంటి ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా. దీంతో తెలంగాణ ఎస్ఐబి చరిత్రలోనే అత్యంత భారీ ఆపరేషన్గా చెప్తున్నారు దేవ్జీ లొంగుబాటు అనేది. సో రేపే ఎల్లుండో మీడియా ముందు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఆపరేషన్ ఖగర్ నడుస్తున్నటువంటి సందర్భంలోనే భారీగా మావోయిస్టు నేతలందరూ కూడా లొంగుబాటు అవుతున్నటువంటి సందర్భం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం.